అప్పుడప్పుడు అనిపిస్తుంటది. నాలో గూడా ఎంతో కొంత మానవత్వం దాగుందని. అసలెందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు నేను నా ఫ్రెండ్ గాడు కలిసి ఒక 2 నిండు ప్రాణాల్ని కాపాడాం. అసల ఏంటా నిండు ప్రాణాలు, ఎలా కాపాడామన్నది ఈ వీడియో లాస్ట్‌లో చూపిస్తా. చివరి వరకు చూసండి. ఇక మార్నింగ్ జిమ్, ఎక్సర్‌సైజ్‌తోని స్టార్ట్ జేసిన. ఆ తర్వాత స్కిప్పింగ్ ఇది డైలీ ఉండే పంచాయతీ. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మన చీపురు పుల్లని తీసుకొని ఎనకలికి ముందుకు విప్పేసి, ఆ తర్వాత తిప్పేసినాం. మధ్యలో చిన్న చిన్న దెబ్బలు తాకినాయి. లైట్ తీసుకున్నాం. ఏహ్! కింద పడ్డా వదిలేదే లేదు. ఇక మనం తిప్పడానికి మెరుపు తీగలాగా ఎళ్లి అవతలి మిద్ద పైన పడ్డది. అంకుల్ గానితోని దెంగులనుకున్నా మిస్ అయింది. అయినా సిగ్గు లేకుండా మళ్ళీ తీసుకొచ్చి తిప్పడం స్టార్ట్ చేసిన. ఈసారి కొంచెం గట్టిగానే తగిలింది. చలో నాకు నేనే కొద్దిసేపు సమడాయించుకున్నా. చిన్నప్పుడు మా స్కూల్‌లో సార్ గాడు చెప్పిన పద్యం గుర్తొచ్చింది. పట్టు పట్టరాదు పట్టు విడువరాదు. పట్టు పట్టి విడుచుట కన్నా చచ్చు మేలయ్య విశ్వదాభిరామ వినురవేమ. చలో ఈరోజు 30 పుషప్స్ కూడా ట్రై చేసిన. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇక్కడ ఇంకో అనాథ శవం ఉంది. అయ్యో! 2, 3 రోజుల నుంచి పంచింగ్ చేస్తున్నా. నేను చూడలేదక్క. చలో ఇక ఈవినింగ్ దోస్తుగాడు చలి పెడుతుందంటే వెచ్చగా 2 బీర్లు ఎనికి ఇంటి దగ్గర కొండలోకి పోయినాం. వెళ్తుండగా దారిలో ఏదో ఒక చిన్న గుంతలో 2 కుక్క పిల్లలు ట్రాప్ అయిపోయినాయి. దాన్ని తీయనీకి చాలా ట్రై చేశాం. నాకంటే ఈడ బాగా ట్రై చేసిండు. పాపం చివరికి తీసింది ఈడే. ఇక పైకి కిందకి ఎక్కిన తర్వాత నా వల్ల కాదని ఎనక్కి వచ్చిండు. కాస్త మోటివేషన్ ఇచ్చాక మనం కూడా ట్రై చేసినాం. పైకొచ్చేసరికి మొత్తం చెడదెంగిట్ల లంజోడుకు. చాలా రిస్క్ చేసి ఆడే దూరిపోయిండు. చూసిర్రా ఎంతుందో బొక్క. పాపం గదా! ఇక ఎలాగో కుక్క పిల్లల్ని బయటికి తీసేసినాం. మళ్ళీ ఇసువంటివి జరగద్దని చెప్పి ఆ బొక్క నేనే దగ్గరుండి మూసేసిన. కుక్క పిల్ల క్యూట్‌గుందిలే. ఇక అక్కడ సేఫ్ కాదని చెప్పి నేను నా దోస్తుగాడు దాన్ని తీసుకుపోయి బయట వదిలేసినాం. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అర్జెంట్ పనుండి బయటికెళ్తుండగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఓ సీన్ చూసిన. అది మాత్రం నిజం కాకూడదనుకున్నా. చివరికి అదే నిజమైంది. నైట్ అంతా రిస్క్ చేసి కాపాడిన కుక్క పిల్లలు మార్నింగ్ ఇలా చూస్తే నిజంగా మామ నా గుండె తరుక్కుపోయింది. అరే! అనవసరంగా ఇక్కడ తీసుకెళ్ళి వదిలాం కదరా అనిపించింది. కానీ మనమేం చేస్తాం? అంతా దేవుని దయ. దీన్ని చంపిన కుక్క పిల్లలైతే ఇవి. దీన్ని మాత్రం ఖచ్చితంగా వదలను. ఏదో ఒక రోజు అది నా చేతిలో ఇలాగే చేస్తది. ఇక ఎంత బాధపడ్డా పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి రాదనుకోని లైట్ తీసుకున్నా.